ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికీ ముఖ్యంగా లేడీస్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒక పువ్వుతోటి వంట చేసుకుందాం. మరి ఉమెన్స్ డే అంటే మరి అందరూ అనుకుంటారు ఉమెన్స్కి ఉద్యోగాలు చేయాలి, ఉమెన్స్ ఇవి అవి అన్ని రకాల దాంట్లలో ఇప్పుడు మన భారత గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తూ బేటీ పడావ్ బేటీ బచావ్ అని ఇలా ఎన్నో రకాల కార్యక్రమంలో మనం ఆడవాళ్ళకి ముందడుగు వేసే విధంగా మన చట్టాలు కూడా అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత లేడీస్ అందరికీ ఏముంటుంది, వాళ్ళ ఇళ్లలో వృద్ధులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్ ఉండొచ్చు, వాళ్ళందరి ఆరోగ్యం ఒక ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఈ ఉమెన్స్ డే రోజు మీకు ఒక మంచి పువ్వులతో చేసే రెసిపీ. మరి ఈ పువ్వు కూడా ఆడవాళ్ళంతా బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. నిజంగా ఆడవాళ్ళ శక్తి చూడాలి అంటే నేను బతుకమ్మ గురించే చెప్తా. ఆ బతుకమ్మ పండుగలో మనం వాడే తంగేడి పువ్వు, ఈ తంగేడి పువ్వు ముఖ్యంగా తప్పకుండా ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ వెళ్ళి తంగేడి పువ్వు తెచ్చుకుంటాం. అప్పుడు మార్కెట్లో కూడా తంగేడి పువ్వు బావుళ్ళు ఖరీదుగా అమ్ముతూ ఉంటారు. అయితే ఇది ఊర్లలో అక్కడ ఇక్కడ పొలం పట్టు గట్ల దగ్గర అన్ని చోట్ల ఈ తంగేడి మొక్కని పెంచుతూ ఉంటారు చాలాసార్లు. అంటే ఈ తంగేడి పువ్వుతోటి ముందు ఇంకా కొన్ని రెసిపీస్ చూపిస్తాను. దీంతో మనం చట్నీస్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న ఆరోగ్య గుణం గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం. డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ తంగేడి పువ్వు గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఈ తంగేడి ఆకులు మొక్కలు ఉన్నవి, అంటే పూలు పూయకుండా ఆకులు ఉన్న వాటిని కూడా వాటిని కొట్టేసి పొలంలో దున్నేటప్పుడు కూడా వేస్తూ ఉంటారు. దాంట్లో కూడా శక్తి బాగా వస్తుందనేసి. సో మరి ఈ పువ్వుని మనం లాస్ట్లో ఈరోజు చేసుకునే సాంబార్లో వేసుకుందాం. ఈ తంగేడి పువ్వు సాంబార్ మరోసారి చెప్తున్నాను, ఇది డయాబెటీస్, బీపీ వీళ్ళందరికీ చాలా మంచిదని. నిజంగా చూస్తే కనుక మన చుట్టుపక్కల మనకి మునగాకు గురించి కూడా మీకు చెప్పాను. చాలా ఫ్రీగా మనకి ఇంటి పెరట్లో ఉన్న మొక్కల్లో బోల్డ్ అంత శక్తి ఉంటుంది, అది మనం వాడం. సో మునగాకు ఒక మొక్క మీరు తప్పకుండా మునగాకు ఉంటే దాన్ని ప్రతిరోజు కొత్తిమీర వేసుకునే విధంగా ఒక 2 కాడ తెంపుకోండి. ఆకులు తీసేసి మీరు కూరల్లో, మటన్ కూరలో కొంచెం వేయండి. దానివల్ల రుచి కూడా చేంజ్ కాదు, కానీ మీకు అద్భుతమైన శక్తి వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ శక్తి ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఇంట్లో లేడీస్కి శక్తి వస్తుంది. మరోసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ సాంబార్ వంట చూపించేస్తాను. ముందుగా ఈ తంగేడి పువ్వుని మనం దాని గురించి తెలుసుకున్నాం. దీన్ని లాస్ట్లో మనం కొంచెం నెయ్యిలో వేసుకుంటే ఆ సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి మనం డయాబెటీస్ అనుకున్నాం కదా, సాధారణంగా సాంబార్లో ఏంటి చిటికెడంత బెల్లం నేను సాంబార్లో వేస్తాను, ఎందుకంటే రుచి బాగా చేర్చడానికి. ఈరోజు మాత్రం బెల్లం వేయను, ఎందుకంటే డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, మనకు అవసరం లే. కాకపోతే ఇందులో మెంతులు వేస్తాం. మెంతులు సాధారణంగా వేసేదానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. మీరు కొంచెం మెంతుల పొడి అవి కూడా వేసి చక్కగా మన సాంబార్ చేసుకోవచ్చు. ముందుగా మన ఆవాలు, మన జీలకర్ర, ఎండుమిరపకాయల తాలింపు తోటి మనం చేద్దాం. భారతీయ వంటల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని నేను అందుకే ఎన్నోసార్లు చెప్తున్నాను. వంటల్లో మర్మాన్ని అర్థం చేసుకుంటే చక్కగా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు హెల్త్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్గా మారిపోయింది. అంటే హెల్త్ ఇండస్ట్రీ బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చని, అది వేరే వాళ్ళ ద్వారా సంపాదించుకోవాలి. కానీ మన కుటుంబం నుంచి ఏ హెల్త్ డిపార్ట్మెంట్లు, ఏ హాస్పిటల్స్ అవి మన ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బు సంపాదించకూడదు. ఆ ఇండస్ట్రీ పెరగచ్చు, కానీ మన ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉంటే మనం చక్కగా ఉంటుంది. అన్నిటికంటే అద్భుతమైన పొదుపు మనం చేయగలమంటే ఆరోగ్యమైన వంటలు మన ఇంట్లో వాళ్ళకి తినిపించాలి. నూనె కొంచెం వేడెక్కగానే ఆవాలు, మన ఎండుమిరపకాయలు, మెంతులు, మన జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఏది మాడనీయకూడదు. దీంట్లో మనం వెల్లుల్లి, అలాగే ఇంగువ, ఈ ఉల్లిపాయలు, కరివేపాకు నాకు 2 సరిసమానంగా వేస్తాను. ఉల్లిపాయలు ఒక పక్కకేసి తర్వాత కరివేపాకు మరో పక్కన వేసుకుంటాం. ఇప్పుడు ఆ నూనె చిటపట్లాడి నా మీద పడకుండా ఉంటుంది. ఆ మంచి సువాసన కూడా జీవితంలో ఈ వంటల పిచ్చి నాకు ఎందుకు పట్టింది అని చాలామంది అడుగుతూ ఉంటే, నాకు ఆ వంటల పిచ్చి పట్టడానికి కారణం ఈ సువాసన.
చిన్నప్పటి నుంచి వంటింట్లో తాలింపు వేస్తే చాలు ఏం వంట చేసేస్తున్నారా అని కుతూహలంగా వెళ్ళి ఇంట్లో మా అమ్మగారు ఏం చేస్తున్నారో చూసేవాడిని. మా మదర్ ఏ వంట చేసినా నాకు చిన్న చిన్న పనులు చెప్తూ ఉండేది, నేను కూడా ఇష్టంగా చేసేవాడిని. సో ఇందులో అలాగే మన చిట్టి ఉల్లిపాయల్లో షాలెట్స్ అంటాం, అవి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సాంబార్ అంటే దాంట్లో ఆ మంచి రుచి కూడా కావాలి. కానీ ఈరోజు ఆ రుచిని పెంచే విధానం ఉంది చూసారా, అది మరింత స్పెషల్. ఇందులోనే మనం టమాటాలు, అలాగే దీంట్లో చింతపండు రసం కూడా మనం వేసుకుంటాం. బోల్డన్ని కూరగాయలు వేసి మనం చేసుకుంటాం, కానీ ఈరోజు చిట్టి ఉల్లిపాయలు, టమాటా, అలాగే లాస్ట్లో మనకి ఫ్లేవర్నిచ్చే మన తంగేడి పువ్వు. సో ఇందులో మనం చింతపండు పులుసు కూడా మరీ ఎక్కువగా మన సాంబార్లో వేయకూడదు. ఆ మంచి రుచిని తీసుకొచ్చే మంచి టేస్ట్ పర్ఫెక్ట్గా దాన్ని పెంచేదాన్ని వేసుకోవాలి. ఇందులో మనం పసుపు కూడా సాధారణంగా నూనెలో వేస్తూ ఉంటాను. ఈరోజు కొంచెం ఆ మంచి పసుపు ఫ్లేవరు, ఈ పువ్వు ఆ సువాసన రెండు చక్కగా కలవడం కోసం తర్వాత వేస్తున్నా. మీరు ఇలా వేసేసి దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఆ చింతపండులో ఉన్న పచ్చితనం కూడా మనకి బయటకు వచ్చేయాలి. అంటే ఇది చక్కగా ఉడకాలి. ఎప్పుడైనా చింతపండు 4-5 నిమిషాలు చక్కగా మసిలితేనే దాంట్లో ఆ పచ్చి వాసన వెళ్ళి ఆ మంచి రుచి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, కారపొడి అండ్ కొంచెం కారం ఇష్టం నాకు సాంబార్లో కూడా, కొంచెం జీలకర్ర పొడి. మీకు సాంబార్ పొడి నేను అప్పుడప్పుడు ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను. దీన్నే నేను రసంలో కూడా వాడుకుంటాను, సాంబార్లో కూడా వాడుకుంటాను. ఉంటే వేయండి, లేకపోయినా మనం వేసిన ఆ కారపొళ్ళతో దాంట్లోనే మనకు ఆ మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసాం. ఎందుకు అంటే మరోసారి చాలామంది జ్యువెల్ బాక్స్, నగలు పెట్టుకునే పెట్టె గురించి మనం చెప్తూ ఉంటాం. అందరికీ ఇష్టమే, దాని గురించి నేనేమన్నా, మా ఆవిడకు కూడా మంచి నగలు పెట్టి ఉంది, నేను కూడా అప్పుడప్పుడు నగలు కొనిస్తూ ఉంటాను. కానీ అన్నిటికంటే ఖరీదైన ఈ నగలు పెట్టి మన తాలింపు పెట్టే, మన తాలింపులోనే అద్భుతమైన ఆ శక్తి ఉంది మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. దీంట్లో మనం ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసాం, మన ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఇంగువ, పసుపు, ఇవన్నీ మన తాలింపు పెట్టెలో ఉంటాయి కదా, దాంట్లో ఉన్న శక్తి ఈరోజు మనం ఇందులోకి తీసుకొచ్చాం. దీంట్లో నీళ్లు పోసి మన ఈ సాంబార్కి ఎలా కావాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం. ఇందులో నీళ్లు కూడా వేసాను. మన చింతపండు పులుసు కూడా మనకు కావాల్సినంత ఉంది. ఇప్పుడు ఈ పప్పుని చక్కగా ఉడికించేసి చిదిమేశాను. దీన్ని ఉప్పు అన్నీ వేసి మనం టేస్ట్ చేసుకుందాం. చక్కగా మసిలి మనకి మంచిగా వచ్చిన తర్వాత ఈ తంగేడి పువ్వు, ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఫ్లవర్, దీంతో మనం దీనిపైన నెయ్యితోటి చక్కగా వేయించి దీంట్లో వేసుకుంటే దీని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈరోజు నిజమైన శక్తి ఆడవాళ్ళకు ఉన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడడం కోసం. చక్కగా మసిలిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ తంగేడి పువ్వుని ఎలా నూనెలో లైట్గా ఫ్రై చేసి వేసుకోవాలో చూద్దాం. చక్కగా సాంబార్ ఎట్లా నాకు ఇప్పుడు రెడీ అని ఎట్లా అంటే దీంట్లో బోల్డ్ అంతా నురుగులా ఉండేది, ఇప్పుడు ఆ నురుగంతా అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసి చేసుకుందాం. సో మరి ఉమెన్స్ డే గురించి మీ పిల్లలకి మీరు ఏం చెప్తారు అంటే, తల్లులు తండ్రులు అంతా ఉమెన్స్ పవర్ గురించి కూడా మనం చెప్పాలి. మీ అందరికీ తెలుసు, గత 15 రోజులు 20 రోజులుగా మన భారతదేశంలో ఒక యుద్ధ వాతావరణం మనం పాకిస్తాన్తో జరిగింది, మనందరికీ తెలిసిందే. ఆ యుద్ధ వాతావరణంలో మన రక్షణ మంత్రి ఎవరు? మన రక్షణ మంత్రి కూడా స్త్రీయే కదా, నిర్మలా సీతారామన్. మరి భారతదేశాన్ని కూడా ఒక శక్తిలా, అధిపతిలా ఉన్నది ఒక స్త్రీయే కదా. సో అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ ప్రధానమంత్రి కూడా మనం చూసాం. బోల్డన్ని స్టేట్లలో చీఫ్ మినిస్టర్లుగా చూసాం. ఈరోజు యావత్ ప్రపంచంలో అధిక మంచి పొజిషన్లో వైస్ ప్రెసిడెంట్లలో పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. సో మరి ఇందులో చక్కగా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొత్తిమీర కూడా ఇందులో చక్కగా వేసాను. ఇప్పుడు ఈ వేడి నెయ్యిలో మనం ఈ పువ్వుని వేసి ఆ నేతిలో చక్కగా వేయించుకుందాం. వేయించిన తర్వాత ఈ పువ్వుని ఈ విధంగా కొంచెం సేపు వేయించి మనం ఈ పువ్వులు చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఒక పువ్వుకి ఉన్న ఆ శక్తి కూడా మనం ఇందులో మంచి సువాసనలో మార్చేసుకున్నాం. ఇప్పుడు ఈ సాంబార్ని కలిపేసి 1 నిమిషం మసిలిన తర్వాత దీన్ని మనం వడ్డించేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ ఇష్టమైన సాంబార్లో ఒక మంచి వెరైటీ చేసేసుకున్నాను. ఇంకేంటి ఆలస్యం,
ఉప్పు కూడా లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఆ మంచి అద్భుతమైన రుచి ఆరోగ్యం కలిగిన ఈ సాంబార్ని టేస్ట్ చేద్దాం. మరి రకరకాల వంటల్లో మనం అద్భుతమైన రుచి ఆరోగ్యం వెతికాం, కానీ దీని శక్తి ఆ ఇంట్లో వంట చేసే వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఈ శక్తి ఉంది. మరోసారి మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ చక్కగా తంగేడి పువ్వుతో మనం చేసుకున్న ఈ సాంబార్ టేస్ట్ చేద్దాం. అందులో లాస్ట్లో నెయ్యిలో చక్కగా తంగేడి పువ్వు వేశాను కదా, ఆ పువ్వు కూడా తేలుతుంది ఇక్కడ. సాంబార్ కూడా చాలా బాగుంది, కానీ ఈరోజు కొంచెం బెల్లం కూడా వేయలేదు, ఎందుకంటే ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వడం అంటే అన్ని రుచులు ఎంజాయ్ చేయాలి, ఆరోగ్యమైన రుచులు మనం సొంతం చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. తంగేడు పువ్వు సాంబార్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే చిట్టి ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు పులుసు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, సాంబార్ పొడి, కొన్ని నీళ్లు పోసి కాసేపు చక్కగా మరగనివ్వాలి. ముందుగా ఉడికించి చిదిమిన పప్పుని కూడా అందులో వేసి చక్కగా మరగనివ్వాలి. కొత్తిమీర కూడా అందులో వేసి తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి వేడి చేసి అందులో మన తంగేడి పువ్వుని వేయించి దాన్ని ఈ సాంబార్ లో వేసి మరొక 2 నిమిషాలు మరగనిచ్చి సాంబార్ వడ్డించుకుంటే రుచిగా మనం వేసుకున్న నెయ్యి అద్భుతంగా ఉంటుంది. తినండి, ఎంజాయ్ చేయండి. మరోసారి మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.